నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పంజాబ్ మాజీ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోతి సింగ్ సిద్ధు భార్య నవజ్యోతి కౌర్ సిద్ధు వివాదాల్లో చిక్కుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కావాలంటే సూట్ కేసులో 500 కోట్లు ఉండాల్సిందేనని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పంజాబ్ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. నవజ్యోతి కౌర్ సిద్ధు సస్పెన్షన్ తర్వాత కూడా దూకుడు కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ కు 500 కోట్ల రూపాయలు తీసుకుంటుందని చెప్పినటువంటి ఆమె తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు. పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం, సీఎం పదవిపై వివాదాస్పద వ్యాఖ్యలు. సీఎం కావాలంటే 500 కోట్లు సూట్ కేసు ఉండాల్సిందే. సిద్ధు భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధు సస్పెండ్. పంజాబ్ మాజీ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోతి సింగ్ సిద్ధు భార్య నవజ్యోతి కౌర్ సిద్ధు చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కావాలంటే సూట్ కేసులో 500 కోట్లు ఉండాల్సిందేనని ఆమె మాట్లాడడం సంచలనంగా మారింది. ఈ వ్యాఖ్యలను అటు బీజేపీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీలు ఆయుధంగా మలుచుకున్నాయి. ఆమె వ్యాఖ్యలపైన బీజేపీ నాయకులు సుధాంశు త్రివేది స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్లో పాతుకుపోయినటువంటి అవినీతిని బహిర్గతం చేశాయని విమర్శలు గుప్పించారు. అయితే తన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపడంతో నవజ్యోతి కౌర్ తన వ్యాఖ్యలపైన ఎక్స్ వేదికగా స్పష్టతనిచ్చారు. తాను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ తమను డబ్బులు డిమాండ్ చేసిందని అనలేదని, తన మాటలను కావాలని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. నవజ్యోతి సింగ్ సిద్ధు ముఖ్యమంత్రి అవుతారా అని ఇతర పార్టీల వాళ్ళు అడిగినప్పుడు మాకు ముఖ్యమంత్రి పదవికి కావాల్సినంత డబ్బు లేదు, మా దగ్గర 500 కోట్ల సూట్ కేసు లేదు అని తాను జవాబు ఇచ్చానని చెప్పుకొచ్చారు. దయచేసి తన వ్యాఖ్యలను పూర్తిగా వినాలని విజ్ఞప్తి చేశారు. పంజాబ్ కాంగ్రెస్లో 5-6 సీనియర్ నేతలు ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారని నవజ్యోతి కౌర్ సిద్ధు చెప్పుకొచ్చారు. ఆ 5-6 కాంగ్రెస్ నేతలు తన భర్త నవజ్యోతి సింగ్ సిద్ధును రాజకీయంగా ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. హైకమాండ్ దీనిని అర్థం చేసుకోవాలని ఆమె కోరారు. సిద్ధు దృష్టి పంజాబ్ అభివృద్ధిపైనే ఉందని, ఏ పార్టీకి ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవని, అయితే తాము మంచి ఫలితాలు ఇస్తామని చెప్పుకొచ్చారు. 500 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి స్తోమత తమకు లేకపోవడంతో సిద్ధుకు సీఎం సీటు దక్కలేదని నవజ్యోతి కౌర్ సిద్ధు ఆరోపణలు గుప్పించారు. పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగుందినటువంటి నవజ్యోతి సింగ్ సిద్ధు గత కొన్నేళ్లుగా సైలెంట్ గా ఉంటున్నారు. అయితే తన భార్య రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేటువంటి అంశంపైన ప్రకటిస్తూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. దీంతో నవజ్యోతి కౌర్ సిద్ధు పార్టీలో అంతర్గత కలహాలకు ఆజ్యం పోసేలా పార్టీ లైన్ను దాటి మాట్లాడడంతో ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ హైకమాండ్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో 500 కోట్ల డీల్ జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేసి పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎమ్మెల్యే నవజ్యోతి కౌర్ సిద్ధు తన వాదనను మరింత తీవ్రతరం చేశారు. పార్టీ తనను సస్పెండ్ చేసినప్పటికీ తనకు కాంగ్రెస్ నాయకత్వంలో విస్తృతమైనటువంటి మద్దతు ఉందని ఆమె మంగళవారం ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఆలలో విలేకరులతో మాట్లాడిన కౌర్ పంజాబ్ కాంగ్రెస్ యూనిట్లో 70% మంది, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నాయకత్వంలో 90% మంది తనకు మద్దతుగా ఉన్నారని సంచలన ప్రకటన చేశారు. అంతేకాకుండా తాను ఇప్పటికీ పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నానని, అయితే తాను పార్టీలోకి తిరిగి రావడానికి కొన్ని షరతులు ఉన్నాయని పరోక్షంగా తెలిపారు. హైకమాండ్తో చర్చలు జరుగుతున్నాయని, కానీ మేము దొంగలకు మద్దతు ఇవ్వమని ఆమె స్పష్టం చేశారు. ఎవరి పేరు చెప్పకుండానే కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నటువంటి 4-5 వ్యక్తులు ఉన్నారని, వారిని పార్టీ నుండి పక్కన పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కావడానికి 500 కోట్ల రూపాయలు అవసరమని, తమ వద్ద అంత సొమ్ము లేదని తాము గతంలో చేసినటువంటి వ్యాఖ్యలను ఆమె సమర్థించుకున్నారు. తనను ఎవరూ నేరుగా డబ్బులు అడగలేదని, అయితే భారీగా ఆర్థిక ప్రభావం ఉంటేనే ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి పదవి కోసం డబ్బు ఆరోపణల కారణంగా నవజ్యోతి కౌర్కు కాంగ్రెస్ ఎంపీ సుఖ్జిందర్ సింగ్ రాంధావా లీగల్ నోటీసులు పంపించారు. తన పైన చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయని ఆయన క్షమాపణ కోరారు. దీనికి కౌర్ మరింత తీవ్రంగా బదులిచ్చారు. రాంధావా రాజస్థాన్లో టికెట్లను అమ్ముకున్నారని, పంజాబ్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సమస్యలు లేవనెత్తడంలో విఫలమయ్యారని, స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేశారు. రాంధావా తన భార్యను సైతం ఉప ఎన్నికల్లో గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. రాజకీయంగా జరుగుతున్న ఈ ఆరోపణల నేపథ్యంలో అవసరమైతే ఈడీ లేదా ఐటీ విచారణకు తాను, తన భర్త సిద్ధంగా ఉన్నామని కౌర్ తెలిపారు. తన వద్ద నల్లధనం లేదని, పంజాబ్లో ఎలాంటి ఆస్తులు కొనలేదని స్పష్టం చేశారు. పార్టీ టికెట్లు ఇప్పటికే అమ్ముడు పోయాయని కూడా కౌర్ ఆరోపణలు చేశారు. అయినప్పటికీ మేం 2027లో పంజాబియత్ కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నవజ్యోతి కౌర్ సిద్ధు చేసినటువంటి వ్యాఖ్యలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ముఖ్యమంత్రి పదవికి కోట్లు చెల్లించాలన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అలాంటి ఆరోపణలు చేసిన వారిని వెంటనే మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలని కూడా డిమాండ్ చేశారు. ఓ మంచి పిచ్చాసుపత్రి చూసి వారిని అందులో చేర్పించాలని, మంచి వైద్యం అందేలా చూడాలంటూ డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించారు. అయితే కౌర్ సిద్ధు చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా తీవ్రమైనటువంటి దుమారాన్ని లేపుతున్నాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మాటల యుద్ధానికి కూడా దిగారు. ఎవరు 500 కోట్లు అడిగారని వాళ్ళ పేర్లు బయట పెట్టాలని కూడా డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్లో ఎవరు సూట్ కేసును డబ్బులతో ఇస్తే వారే ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. కౌర్ మాటలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ వైద్ స్పందించారు. ఆమె వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కినప్పుడు సిద్ధు పార్టీకి డబ్బులు చెల్లించారా అని ఎదురు ప్రశ్న వేశారు. నిజం మాట్లాడి పార్టీలోని అవినీతిని బహిర్గతం చేసినందుకే కౌర్ను శిక్షించారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. కౌర్ అలాంటి ప్రకటన చేయడం దురదృష్టకరమన్నారు. నవజ్యోతి సింగ్ సిద్ధు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. ఆయనకు మంత్రి పదవి లభించింది అని పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎంపీ సుఖీందర్ రాంధావా అన్నారు. నవజ్యోతి కౌర్ సిద్ధు పంజాబ్ శాసనసభ మాజీ సభ్యురాలు. వృత్తిరీత్యా డాక్టర్ అయినటువంటి కౌర్ 2012లో అమృత్సర్ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి గెలిచారు. 2016 నవంబర్లో సిద్ధు దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు పాటియాలాలోని ప్రభుత్వ రాజేంద్ర హాస్పిటల్లో పనిచేశారు. ఆమె మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నాయకుడు నవజ్యోతి సింగ్ సిద్ధును వివాహం చేసుకున్నారు. మొత్తం మీద నవజ్యోతి కౌర్ సిద్ధు చేసినటువంటి వ్యాఖ్యలు పంజాబ్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అవినీతి మరకలు తొలగేలా కనిపించడం లేదు. ఈ మొత్తం వ్యవహారం వచ్చేటువంటి పంజాబ్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం పడుతుందో వేచి చూడాలి. ఇదిలా ఉండగా కౌర్ వ్యాఖ్యలపైన అటు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కన్నెర్ర చేసింది. తన ఉద్దేశం పార్టీ మమ్మల్ని డబ్బులు అడిగిందని చెప్పడం కాదని, అయితే పార్టీ హైకమాండ్ తన వైఖరితో సంతృప్తి చెందలేదు. దీంతో ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వార్నింగ్ కూడా ఇచ్చేశారు. అయితే తాజా వివాదంతో పంజాబ్ కాంగ్రెస్లోని అంతర్గత కుమ్మలాటలు మరోసారి బయటపడ్డాయి.